निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयग्नि निर्भवा भवनाशिनी। లలితమ్మని నిష్క్రోధ అని పిలుస్తారు. సహజంగా అమ్మ శాంత స్వరూపిణి అండి. ఏ పనైనా సరే ఆలోచించి చేస్తారు కానీ కోపము కంగారుతో చెయ్యరు. అమ్మ దరిదాపుల్లో కూడా కోపము ఉండదు సహజంగా. క్రోధ శమని, ఆమె ప్రియమైన భక్తుల్లోని క్రోధాన్ని తగ్గిస్తారు, జ్ఞానాన్ని పెంచుతారు. నిర్లోభ, అమ్మకి ఎలాంటి ఆశలు అత్యాశలు ఉండవండి, ఏ వస్తువు మీద కానీ మనుష్యుల మీద కానీ. లోభనాశిని, నిర్లోభ లోభనాశిని, మన మనుష్యులకే ఇన్ని డబ్బులు కావాలి, అన్ని ఇల్లు కావాలని అత్యాశలు ఎక్కువ అయిపోతాయి. అవన్నీ కూడా అమ్మ అదుపులో పెడతారు. నిస్సంశయ, అమ్మవారికి ఏ పని చేసినా సందేహాలు లేకుండా సూటిగా పూర్తి జ్ఞానంతో చేసుకెళ్ళిపోతారండి. సంశయగ్ని, మన మానవులకే చాలా సందేహాలు, అంటే మనలోని అజ్ఞానం ఎక్కువ ఎప్పుడైతే అయిపోతుందో అమ్మవారు ఒక జ్యోతి కాంతి వెలుగులో మనలోకి వచ్చి ఆ కాంతి రూపమే జ్ఞానము అండి. ఆ జ్ఞాన రూపంలో ఈ అజ్ఞానాన్ని, మన సందేహాలన్నీ కూడా తుడిచివేసేస్తారు. నిర్భవ, అమ్మవారికి చావు పుట్టుకలు లేవండి. దేవతలు, పెద్ద పెద్ద మునులు వీళ్ళందరూ కూడా ఒక యాగము బండాసురుణ్ణి హతమార్చడానికి ఏర్పరుస్తారు. అందులో అమ్మవారు ఉద్భవిస్తారండి ఒక బంగారు ఛాయలోంచి. ముందు శ్రీచక్రం వస్తుంది, ఆ శ్రీచక్రంలోంచి అమ్మవారు బయటకు వచ్చేస్తారనమాట. డైరెక్ట్గా యాగంలోంచి వచ్చేస్తారు. భవనాశిని, ఈ మానవులకు కూడా నిజంగా ఎవరైతే దైవారాధన వైపు వెళ్ళిపోతారో, అంటే వస్తువుల మీద కానీ సంసార బంధనాల మీదతోని ముడి పెట్టుకోకుండా వాళ్ళకి అమ్మ ముక్తిని ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ చావు పుట్టుక ఉండదండి.